చాలా పెద్ద ఎత్తున మద్దతిస్తున్నారు అనేటటువంటి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం అది సరైనటువంటిది కాదు. రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనే కొనసాగుతారు అనేటటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. ఇవాళ రోసయ్య గారా జగన్మోహన్ రెడ్డా అనేటటువంటి ప్రశ్న ఒక పక్కనుంటే, రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక కేంద్ర బిందువుగా మారారు. ఆయనకి మద్దతుగా ఉన్నవాళ్లు, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు అని పైకి చెప్పకపోయినా రాష్ట్ర కాంగ్రెస్ 2 శిబిరాలుగా ఇవాళ పనిచేస్తోంది. ఆయన రేపటి నుంచి క్రియాశీలకంగా మళ్లీ బయటకు వచ్చి కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారని, అంతేకాకుండా కొన్నాళ్ల తర్వాత నుంచి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి మృతి చెందిన తర్వాత ఆవేదనతోటి వేదనతోటి చనిపోయినటువంటి వాళ్ళని పరామర్శిస్తారని అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాకుండా ఆయనకున్నటువంటి మొత్తం వ్యాపారాలన్నింటినీ ఆయన సన్నిహితులకి బంధువులకి అప్పచెప్పి చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సమయానంతటినీ కూడా రాజకీయాలకి ఆయన పూర్తి సమయం వెచ్చిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఆయనకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏమిటి, ఆయనకు ఉన్నటువంటి ఆదరణ ఏమిటి, ఆయనకు ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అనే విషయం మీద ఇవాళ చర్చను చేపట్టాం. ఇవాళ చర్చలో పాల్గొనడానికి 3 ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కాంగ్రెస్ పార్టీ వరిష్ఠ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ మల్లు రవి, నమస్కారం, ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు శ్రీ సి నరసింహారావు. మల్లు రవి గారు, రేపటి నుంచి కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారని అంతేకాకుండా ఆయన క్యాంప్ ఆఫీస్ను కూడా ఖాళీ చేయించడం మొదలు పెట్టారు అంటున్నారు. ఆయనకు సొంత ఇంట్లోకి వెళ్లి అక్కడి నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాలు చేస్తారనేటువంటి మాట కూడా ఉంది కదా. ఏం ఆలోచిస్తున్నారు అంటే జనంలోకి వెళ్లడం సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేటటువంటి సందర్భం ఒకటి. రెండవది, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 600 మంది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చనిపోయినటువంటి వాళ్ళందరినీ పరామర్శ చేయడం, ఏ సంకేతం ఇవ్వాలని? కాంగ్రెస్ సభ్యత్వం కార్యక్రమంలో జగన్ గారు పాల్గొనడం అనేది రాష్ట్రం మొత్తంలో కూడా వాళ్ళ సభ్యత్వ కార్యక్రమం చేయాలని పిసిసి అధ్యక్షులు శ్రీనివాస్ గారు అన్ని జిల్లా అధ్యక్షులతో మాట్లాడటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నాయకులందరితో, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడారు. అందరూ తప్పనిసరిగా రేపు నుంచి ప్రారంభించాలని చెప్పారు. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతే తప్ప ఆయన కొత్తగా రాజకీయంలో ఇప్పుడే ఇచ్చినటువంటి కార్యక్రమం కాదు. ఎంపీగా పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ప్రజల చేత ఎన్నుకోబడి ఆ కార్యక్రమం అంతా ప్రజల దగ్గర ఉన్నటువంటి కార్యక్రమం. ఎంట్రీ పోయిన తర్వాత మొదటిసారి రాజకీయ కార్యక్రమం కదా. పార్టీకి సంబంధించి తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ 1 నెల కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆయన చక్కబరుచుకొని యాక్టివ్గా పార్టీ కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమం లేదు. కాబట్టి రేపు అది ఒక పెద్ద రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఆ మధ్యకాలంలో మెంబర్షిప్ చేయాలంటే అక్కడక్కడ కొంతమంది మెంబర్షిప్ చేయడం ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. చేయలేమని చెప్పిన సందర్భంలో మెంబర్షిప్ చేయాలని జగన్ గారు చెప్పి ఆయనే స్వయంగా మెంబర్షిప్ ప్రారంభించడం వల్ల మెంబర్షిప్ చేయను అనేటటువంటి వాళ్ళకు ఒక సంకేతం అందరూ చేయాలనే దానికోసం చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఈ 500 కానీ 600 మంది చనిపోయారనే దాని మీద నిన్న ఒక రకమైనటువంటి అది మంచి అంతమంది చావలేదు ఇంతమంది చావలేదు అనేటటువంటి ఒక చర్చ జరిగింది. అది కాకుండా వివాదమైంది. అది కాకుండా ఈ చనిపోయినటువంటి వాళ్ళు ఎందుకు చనిపోయారని మనం ఒకసారి ఆలోచిస్తే ఎంతమంది చనిపోయారనేది వివాదం. చనిపోయినటువంటి వాళ్ళు చనిపోవడానికి కారణం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అనుకోకుండా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో చనిపోవటం వల్ల దానికి గుండె పగిలి కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్తున్నారు. అటువంటి వాళ్ళని ఈ నెల వరకు నేను అక్కడ పోయి చూసేటటువంటి పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఆ చనిపోయినటువంటి షాక్లో ఈ కుమారుడుగా ఇంకా బయటికి రాకుండా ఉండటం వల్ల చూడలేదు. రేపు మెంబర్షిప్ గా వచ్చిన తర్వాత మరి సమయం తీసుకొని ఆ రాజశేఖర రెడ్డి కోసం చనిపోయినటువంటి వారి కుటుంబాలను పరామర్శించడం ప్రాథమిక ఒక రకమైనటువంటి బాధ్యతగా తీసుకుని ఆయన పోతాడని చెప్పినట్టుగా అనుకుంటున్నాను నేను. అందువల్లనే అది ఎప్పుడు పోతారనేది డేట్ చెప్పలేదు, కానీ తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారు ఆ కార్యక్రమం ఉందంటున్నారు. ఉంటారంటే పోయే అవకాశం ఉంది. ఎందుకంటే దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎవరికి ఉండాల్సి చెప్పలేదు, మామూలు విషయం. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఆయన తండ్రి ముఖ్యమంత్రి, ఆయన గురించే చనిపోయారనే దాని మీద ఇదంతా జరుగుతుంది. అవన్నీ పేర్లన్నీ కూడా సాక్షి పేపర్లో కూడా ఇచ్చారు. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి
మరి చనిపోయిన వాళ్ళకి సానుభూతి తెలియజేసి ముఖ్యమంత్రి గారు చనిపోయినా మీరు ఈ రకంగా మీ కుటుంబంలో మరి పనిచేసేటటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ చనిపోయారంటే మీకు నష్టం జరుగుతుంది, మీకు మేము సానుభూతిగా ఉంటాం, మీకు ఏదైనా సహాయం చేయాలి అని చెప్పేటటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం మామూలు విషయం. ఈ రెండు కూడా మామూలుగా సాధారణమైనటువంటి విషయాలే అంటారా? దీనికి అంతగా ప్రత్యేకత ఆపాదించాల్సిన అవసరం అంటే నాకు సంబంధించినంత వరకు కానీ రాజకీయంగా కానీ మామూలుగా ఆలోచిస్తే మెంబర్షిప్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక బృహత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వేరే వాళ్ళకు ఒక సంకేతం ఇవ్వడం కోసం దాన్ని పోయాడు. అదే రకంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినందుకు గుండెపోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారి కుటుంబాల్ని పరామర్శించడం అనేది ప్రాథమిక సబ్జెక్ట్ గా అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కుమారుడుగా మరి ఆ బాధ్యత తీసుకొని చూసేటటువంటి కార్యక్రమమే తప్ప అంతకంటే ప్రత్యేకంగా దీని లోపలికి ఇంకా చదవవలసిన అవసరం లేదు. ఏదైనా ఉంటే రాజకీయంగా అందరూ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. ఆ విషయం ఆల్రెడీ హైకమాండ్ చెప్పడం జరిగింది. హైకమాండ్ చెప్పినట్టుగా అందరూ ఉంటామని జగన్ గారితో సహా చెప్పడం జరిగింది. అందువల్ల దీన్ని ఎక్కువగా మాట్లాడి దానికేదో జరుగుతుంది అనుకోండి. ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా జరిగేటటువంటి ఒక కార్యక్రమం. డాక్టర్ కోడెల గారు, రవి గారు ఏమంటున్నారంటే ఇది సర్వసాధారణంగా మామూలుగా జరిగినటువంటిది. అయితే తండ్రి పోయిన తర్వాత ఈయన్ని ముఖ్యమంత్రి చేయాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి అనేటటువంటి వాదన బలంగా లేకపోతే ఈ రెండు కూడా మామూలు సాధారణంగానే ఉండేటటువంటి అవకాశం ఉంది. అయితే అధిష్టానానికి ఏ సంకేతం పంపాలని అనుకుంటున్నారు, అధిష్టానం ఈయన బయటకు వస్తే ఏ రకంగా చూస్తుందని అనుకుంటున్నారు అని ఒకటి అదొక పక్క. అది అంతర్గత వ్యవహారం అయినా కానీ ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఉండగా ఆయన బయటకు వచ్చి క్రియాశీలకంగా రాజకీయ కార్యకలాపాలు మొదలు పెడితే ఇప్పటికే ఈయన ఉంటారా లేదా, రోషయ్య గారు కొనసాగుతారా లేదా అనేటటువంటి ఒక అనిశ్చితి మరింత అనిశ్చితిగా మారే ప్రమాదం లేదా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇంతకాలం నెల రోజులు దిగులతో కావచ్చు, లేకపోతే వారసులుగా ప్రజల్లో కానీ లేకపోతే కాంగ్రెస్ వర్గాల్లో కానీ కాంగ్రెస్ శాసనసభ్యుల్లో కానీ ఉన్న మద్దతు కావచ్చు, తప్పకుండా అధిష్టానం మనకి ముఖ్యమంత్రి చేస్తుంది అని నమ్మకంతో ఉన్నారు. అది దాదాపు మృగమైపోయింది ఇప్పటికి. ఇదేదో అనేటువంటి వాతావరణం, లేకపోతే కేవీపీ గారికి అక్కడ అపాయింట్మెంట్స్ లేకపోవడం, వీళ్ళు వెళ్ళిన జగన్ గారికి అపాయింట్మెంట్ కూడా ఏమైనా పరిస్థితి అధిష్టానంలో ఉంది. ఇచ్చిన వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుంటారు మనకెందుకు లేమన్నట్టుగా. సో ఈ పరిస్థితుల్లో రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి రాజకీయంగా వ్యాపారాలు కూడా పక్కన పెట్టి జనంలోకి వెళ్ళడానికి ఇది ఓదార్పులో కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తే ఇది జనామోదంగా ఉంటుంది అని చెప్పి పోవడానికి ఒకటి కారణం కావచ్చు. లేకపోతే సున్నితంగా మేము మీకు లాయల్గా ఉన్నాము, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ కోసం పనిచేస్తామని సంకేతం ఇవ్వడానికి కావచ్చు. మూడోది ఏంటంటే వెళ్ళిన చోట ఊరుకోరు. ఇవాళ ముఖ్యమంత్రి ఆయన ఆలోచించి పెట్టుకున్న కార్యక్రమం కాదు ఇది. ఆ కుటుంబం జగన్మోహన్ రెడ్డి ఆయన మద్దతుదారులు ఆలోచించి పెట్టుకున్న కార్యక్రమం ఇది. సో ఈ రకంగా జనంలోకి వెళ్తే సంచలనం, ఏ రకంగా జనం కొడతారు, లేకపోతే కాంగ్రెస్ వర్గాలు ఏ విధంగా మద్దతు ఇస్తాయి అనే దాని మీద హైకమాండ్ మీద మళ్ళా ఒత్తిడి పెంచడం కోసం, అవసరమైతే బెదిరింపులు తీసుకురావడం కోసం అదే జరుగుతుంది రాష్ట్రంలో. ఈ రోజున ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ లో కుక్కలు చింపిన ఇస్తర్లాగా సోనియా గాంధీ పోస్టులు దించేవాళ్ళు కొంతమంది, దిష్టిబొమ్మలు తగలబెట్టేవాళ్ళు కొంతమంది, వెధవులను తిట్టుకునేవాళ్ళు కొంతమంది, ఈ రకంగా కాంగ్రెస్ లో ముఠాలు పడి కొట్లాడుకోవడం అనేది జరుగుతున్న నేపథ్యంలో జగన్ గారు వెళ్ళడం అనేది ఒక క్లియర్ మెసేజ్. మేము మమ్మల్ని చేయకపోతే, మాకు మద్దతు ఇవ్వకపోతే, మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఏదైనా చేస్తామని చెప్పడానికి తప్పకుండా ఇది పరోక్షంగా ఇదొక బల ప్రదర్శన ప్రయత్నం, తప్పకుండా బల ప్రదర్శన కావచ్చు. అదే కాకుండా రోసయ్య గారికి పిలిచారు, రోసయ్య గారికి చెప్పడం మేము జనంలోకి వెళ్తున్నాం అంటే రోసయ్య గారు టెంపరీ ఎన్ఎంఆర్ లాంటి వాడు అని చెప్పడానికి కూడా ఇది పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా చేస్తున్నారని చెప్పి అనుకోవాలి. లేకపోతే ఈ సభ్యత్వాలు డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడు ఈ సభ్యత్వాల గురించి టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కేకలు పెట్టడం, వాళ్ళు తిట్టడం, డిఎస్ గారిని సంతాప సభలో మాట్లాడని పరిస్థితిని కూడా తీసుకొచ్చారు అంటే ఎవరికి తెలియకుండా ఏం తెలియకుండా ఎట్లా జరుగుతుందండి ఇది? తెలిసిన వెంటనే వాళ్ళు తగినట్టు చర్యలు తీసుకుని ఆపడే ప్రయత్నం చేయాల. మీరు ఆ మద్దతు ఇస్తేనే మాకు ఇక్కడ హైకమాండ్ నుంచి మాకు ఏదన్నా అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పారు కాబట్టి జరుగుతున్నాయి. దాన్ని ఇవాళ ముఖ్యమంత్రిని కానీ పిసిసి ప్రెసిడెంట్ ని కానీ కాదని కూడా మాకు మీరు అవకాశం ఇవ్వాల్సిందని ఒత్తిడి పెంచడానికి ఈ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారని జనం అంతా అనుకుంటున్నారు. నరసింహరావు గారు, రవి గారు, నరసింహరావు గారు, మీకు ఎలా కనపడుతుంది దృశ్యం? ఇప్పుడు కొన్ని విషయాలు కొత్తగా తెలుస్తున్నాయి. ఇతను నివాసం అసలు ఆంధ్రప్రదేశ్ లో లేదని, ఈయన బెంగళూరు నివాసిని, పెద్ద పారిశ్రామికవేత్తని అందరికి ఇప్పుడు కొత్తగా తెలిసింది. ఆ పారిశ్రామికవేత్తకి ఒక పెద్ద పోస్ట్
ఎక్స్పెక్ట్ చేసే అవకాశం లేదు మన భారత రాజకీయాల్లో. ఒక పారిశ్రామికవేత్త, పెద్ద పారిశ్రామికవేత్త ఒక ముఖ్యమంత్రి అయిన అవకాశం లేదు, అయిన సందర్భం లేదు. అలాగే పెద్ద కేంద్రంలో కూడా మంత్రి అయిన సందర్భం లేదు ఒక పారిశ్రామికవేత్త. అందువల్ల పరిశ్రమల నాటిని ఈయన పేరు నుంచి తొలగించాలని అనుకుంటున్నారు. నివాసం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మార్చాలనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత దుస్థితిలో ఉందంటే, ఒక ఎమ్మెల్యే కాని వ్యక్తిని, ఒక పారిశ్రామికవేత్తని, బెంగళూరులో నివాసం ఉండే వ్యక్తిని మాకు ముఖ్యమంత్రిగా చేయండి 155 మంది వాళ్ళు మాలో సమర్థులు ఎవరు లేరు, మాలో ముఖ్యమంత్రిత్వానికి పనికొచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఆయన చేయమని అంటే అని కోరతాం. బయట మీరు ముఖ్యమంత్రి మాకు పంపించండి, మాలో ఒక్కళ్ళంటే ఒకళ్ళు సమర్థులు లేరు, అర్హత గల వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు కోరారు. కేంద్ర పాపం అధిష్టానం అంటే వర్కింగ్ కమిటీయో మరి దేంటో అధిష్టానం హైకమాండ్ అంటూ ఉంటారు. ఆ పదాలు ఎవరికి అర్థం కావు. వర్కింగ్ కమిటీ అన్న అవ్వాలి, లేక ఏఐసిసి అన్న కావాలి, పార్లమెంటరీ బోర్డు అన్న కావాలి. మరి ఆ పదాలు ఏంటి తెలుసు నాకు అర్థమైనంత వరకు. హైకమాండ్ అంటే అధిష్టానం అంటే సోనియా గాంధీ గారని. ఆవిడ ఏక వ్యక్తి యొక్క నిర్ణయం మీద మొత్తం ఆధారపడి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరవ్వాలది సరే ఆవిడ నిర్ణయించుకున్నది ఓకే, కానీ ఆ నిర్ణయం కోసం వాళ్ళు అనుకూలంగా లేరేమో అని ఒక బెదిరింపు వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఆ బెదిరింపు వాతావరణంలో సిఆర్పీ పెట్టుకుంటా కూడా బెదిరిపోతున్నారు. అధిష్టానం బెదిరిపోతుంది పాపం. అలాగే అసెంబ్లీని సమావేశపరుస్తా కూడా బెదిరిపోతున్నారు వాళ్ళు అధిష్టానం. ఇక్కడ మరి ఇంతమంది ఇతను కావాలంటున్నారని. అలాగే ఈయన కనుక రేపు ఇప్పుడు ఆ బెదిరింపుల మధ్య రోసే గారు చాలా నిస్సహాయంగా రేపటి నుంచి మొదలయ్యేటటువంటి కార్యక్రమం సభ్యత నమోదు కానీ బయటకు రావడం, చురుగ్గా పాల్గొనడం, ఆ తర్వాత సమీప భవిష్యత్తులో ఒక పర్యటన, అది ఏ సంకేతాలు పంపుతుంది? అంటే ముందు సంకేతం ఏంటంటే ఈయన క్రియాశీలకంగా లేరు ఇంతవరకు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేశారు, ఎన్నికల్లో ప్రచారాలకు 10-15 సభలు అడ్రస్ చేసి ఉండొచ్చు, లేక 50 సభలు అడ్రస్ చేసి ఉండొచ్చు తప్ప పార్టీలో రాజకీయాల్లో క్రియాశీలంగా లేరన్న విషయం ముందు తెలిసింది. తర్వాత క్రియాశీలం కాబోతున్నారని, లేక రాష్ట్ర దేశం అంతా కూడా చనిపోయిన వారిని పరామర్శిస్తారు తిరుగుతారని. చనిపోయిన వాళ్ళని తిరగాలంటే 6 months పడుతుంది. అంటే ఆయన క్లెయిమ్ వదులుకున్నట్టే. కానీ 6 months ఆయన క్లెయిమ్ వదులుకొని చీఫ్ మినిస్టర్ అక్కర్లేదు, 6 months పాటు పడుతుంది. ఆంధ్ర రాష్ట్రంతో పర్యటిస్తాను, 600 మంది పైగా అందరినీ పరామర్శిస్తారంటే కుటుంబాలు ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నాయి. రోజు 10 కుటుంబాలు మించి పరామర్శిస్తాం, 5 కుటుంబాలు మించి పరామర్శిస్తాం కూడా కుదరదు. అలా ఆయన పరామర్శిస్తారంటే క్లెయిమ్ వదులుకుంటారా? క్లెయిమ్ వదులుకుని నాకు చీఫ్ మినిస్టర్ పదవి వద్దు, నేను ఇక క్రియాశీలంగా ఉంటాను. ఒకటి రాజకీయాలు అన్నాయి, షార్ట్ కట్స్ లేవు రాజకీయాల్లో. తండ్రి ఒక ప్రమాదకరమైన సంఘటనలో ఘోరాతి ఘోరంగా అందరికీ ఆంధ్ర రాష్ట్రం అంతా విషాదంలో మునిగిపోయేట్లు ఆయన మరణించడం, యాక్సిడెంట్ లో చిక్కుకోవటం, అదే ఏకైక అర్హతగా నన్ను ముఖ్యమంత్రి చేయమంటాం అన్నది అధిష్టానం అంగీకరించలేకపోతుంది. నరసింహ గారు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత ఈ రకమైనటువంటి కార్యకలాపాలు, ఈ పర్యటన అధిష్టానం ఎలా చూస్తుంది, అధిష్టానానికి ఏ సంకేతం పంపుతుంది ఈయన చేసేటటువంటిది, ఈ రెండింటి గురించి కూడా కొంచెం లోతుగా చర్చిద్దాం.